సో సార్ని కన్సల్ట్ చేసి సార్ లేదు సార్ ఇంకా ఎలాగే బర్వా సార్ వాళ్ళ ఇన్పుట్స్ తర్వాత మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి నాకు ఒక మానిటర్ అవసరం అయింది. ఎన్ఐఆర్ఎస్ మానిటర్ అనేది ప్రొసీజర్ టైంలో అంటే 1.5 year అవుతున్నా చాలా క్లోజ్గా టచ్లో ఉండేవాళ్ళు. ఏమైనా ఇనీషియల్గా ఏమైనా చిన్న ఇబ్బంది ఉన్నా సరే యూస్ టు కాల్ మీ. అండ్ వన్స్ ఈ హైదరాబాద్ వెళ్ళాక ఆయన అక్కడ అడ్మిట్ అయ్యారు కూడా, చెస్ట్ పెయిన్ వచ్చి. ఆ టైంలో నాకు కాల్ చేశారు అక్కడ రిపోర్ట్స్ పెట్టి. సో అక్కడ వాళ్ళు చేయించుకోవచ్చు కావాలంటే, బట్ స్టిల్ దేవ్ కమ్ హియర్. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఇదే తీసుకుని, అంటే ఫస్ట్ నుంచి ఫాలోఅప్లో ఉన్నాం కదా, వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వరకు ఎందుకు ఇక్కడే చేయించుకుందామని మా మీద అంత ఫెయిత్ ఉంచినందుకు వీ షుడ్ థ్యాంక్ మిస్టర్ శ్యామ్ సుందర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ నేను చెప్పినట్టు ఇది టీం వర్క్ అండి. జస్ట్ మాకు అందరి సపోర్ట్ లేకుండా ఈ ప్రొసీజర్ అనేది జరగదు. రైట్ ఫ్రమ్ అవర్ వార్డ్ బాయ్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ప్రొసీజర్ చాలా స్మూత్గా జరగడానికి చాలామంది ప్లే చేశారు. అంటే నేను ఇనీషియల్గా సీటీ జరిగిన తర్వాత కూడా సార్తో నేను ఒక 2-3 times కూర్చొని డిస్కస్ చేశాను అసలు ఎలా ప్రొసీడ్ అవుదాం సార్ అని చెప్పని. వరో సార్తో కూర్చున్నప్పుడు హిజ్ ఇన్పుట్స్ వర్ వెరీ వాల్యుబుల్. అంటే దీన్ని మనం ఎలా ప్లాన్ చేయాలి, సో ఇది ఇస్ నాట్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇతనికంటే ముందు ఒక 2 procedures ఇలాంటివి చేసాం మేము. బట్ అదేంటంటే హైబ్రిడ్ కాదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి స్టెంట్ చేసి వచ్చే ప్రొసీజర్స్ అవి. సేమ్ ఇలాంటి డిసెక్షన్కి చేసాం, సార్ నేను కలిపి చేసాం ఒక 2-3 patients. ఆ తర్వాత మనం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇది హైబ్రిడ్ ప్రొసీజర్, దీన్ని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను మా ఎన్ఎస్సిషియాలజీ టీంతో మాట్లాడాను, మా సర్జన్తో మాట్లాడాను. సో మాకు ఒక స్పెషల్ మానిటర్ ఒకటి అవసరం పడింది, ఎన్ఐఆర్ఎస్ మానిటర్ అని. ఆ టైంలో నేను డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి చెప్పడం ఇమీడియట్గా థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో కూడా మాకు రైట్ ఫ్రమ్ అవర్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా హెల్ప్ ఉండింది ఫ్రమ్ ద బిగినింగ్ టు ద వెరీ ఎండ్. అండ్ అంటే ఈవెన్ ఫర్ ద కాస్ట్ సైడ్ ఆల్సో మనం చాలా రీజనబుల్గా చేసాం. ఆ పేషెంట్కి చాలా తక్కువ అమౌంట్లోనే చేసాం. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి వైజాగ్ లాంటి ప్లేస్లో కూడా మనం చేస్తున్నాం అనేది మనం అందరికీ తెలియపరచాలని ఒక చిన్న ప్రయత్నం ఇది. అంటే ఇటువంటి ప్రొసీజర్స్ ఇదివరకు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోవడం, బెంగళూరు ఇలాంటి ప్లేస్కి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ స్టిల్ మనం ఇంతకుముందు ప్రెస్ మీట్స్లో కూడా మనం ట్యావర్ అన్నో ప్రొసీజర్ చేసామని, టీఎంవీఆర్ అన్నో ప్రొసీజర్ చేసామని, ఈ ప్రొసీజర్స్ అన్నీ చేసినప్పుడు అవన్నీ నోవెల్ ప్రొసీజర్స్. అప్పుడు కూడా మేము పిలిచి జనాలకు రీచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అటువంటి ప్రొసీజర్స్ మేము రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం ఇప్పుడు. ఆ ట్యావర్ అనే ప్రొసీజర్, టీఎంవీఆర్ అనే ప్రొసీజర్స్. అలాగే ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ కూడా మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఒక అవగాహన కలిగి, సో దట్ ఫ్యూచర్లో మేము ఇలాంటి ప్రొసీజర్లు చేసి వైజాగ్ ప్రజలకి ఇంకా అపోలో తరపు నుంచి మేము సర్వీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Now we have made Vizag is a health destination. That I think, especially in the cardiology, we are sure that people are not going out of the Vizag. That is the biggest achievement so far as Vizag is concerned. Even I have done a lot of cases. They have done angiogram in Hyderabad, angiogram in Bangalore. They came for angioplasty here. They didn't do there. So this is the biggest advantage. The reason is very simple. They have a lot of confidence in us, our hospital, Apollo Hospital, and they know that things will be done properly here. So this is, I think, it is an achievement for the city. It is not only for Apollo Hospital. I am very happy. Apollo facility, we feel, all of us feel very happy. That is the biggest advantage, and I am very happy that we started the angioplasty program in Apollo, it is Visakhapatnam, and it has become now really successful in all over Vizag and around the area. Vizag, we started 1 cath lab. Now Vizag itself has got 25 cath labs. It's a big achievement, number wise. And Vijayanagaram, they have 4 cath labs. Srikakulam, they have 4 cath labs. Likewise, now it has huge development. And because of that, people don't have to go to Hyderabad, Bangalore, Mumbai, Chennai and all. So we can deliver the treatment. With all technologies in Vizag itself. I think that's why I'm very happy that we are able to deliver, and we are thankful to the Apollo Hospital. Our CEO is sitting here, Krishna Prasad, and Apollo Hospital is a group of hospital which gives lot of push to the doctors to do newer technologies, and they have a lot of support. And no other corporate hospital will support to doctors. I'm sure about that because a lot of my friends are working in other corporate. I know the Apollo is in one corporate hospital which gives a lot of support in terms of technology, in terms of latest devices, latest instruments they bring to the hospital and support doctors. This is the biggest advantage. Thank you. ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే లైక్ ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా వీటి కోసం మనము వేరే ప్రాంతానికి వెళ్ళి చేయించుకోవాల్సినంత అవసరం లేదు. అన్ని రకాల హై అండ్ ప్రొసీజర్స్, ఫెసిలిటీస్ మన వైజాగ్లో అపోలోలో అవైలబుల్ ఉన్నాయి.
ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అవసరం పడినా కానీ అపోలో ముందుంటుంది అలాంటి ప్రొసీజర్స్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ సార్ పరిచయమే ఉండి ఉంటారు, డాక్టర్ బర్వా సార్. మోర్ దాన్ 25 years అపోలోలో ఈ ప్రాంతంలో ఎంతగా ఫేమస్, ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేసి మంచిగా చేసి పంపించారో. అదే రకంగా ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కూడా వీ హ్యావ్ డాక్టర్స్ లైక్ చక్రధర్ గారు. ఎట్ సచ్ ఎ యంగ్ ఏజ్ ఓన్లీ మీరు ఈ ప్రొసీజర్ గురించి మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది మీకు, లైక్ ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ని కూడా ఇక్కడే చేయగలిగారు. అండ్ పేషెంట్ సైడ్ కూడా వాళ్ళకు కూడా అంత కాన్ఫిడెన్స్తో మనము హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇదే ప్రాంతంలో మంచి డాక్టర్స్ ఉన్నారు, ప్రొసీజర్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడే సర్జరీ చేయించుకొని మంచిగా హెల్దీగా రికవర్ అవ్వగలిగారు. సో ఈ ఓవరాల్ ఏంటంటే ముఖ్యంగా ఎటువంటి ప్రొసీజర్స్ ఉన్నా కానీ ఇంతకుముందు పరిస్థితులు వేరు, కానీ ఇవాళ రోజున వీ డోంట్ నీడ్ టు ట్రావెల్. వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కడికో హైదరాబాద్కి కానీ బెంగళూరు కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన వైజాగ్లోనే అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అపోలో విల్ బీ ఎట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ అండి. Any questions from your side? Any doubt, questions? ప్రొసీజర్ పరంగా మాకు కానీ పేషెంట్ వైడ్ కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్